నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్తో అయితే కొంతమందితోని మీటింగ్ అయితే పెట్టడం జరిగింది, వాళ్ళందరితో కలవడం జరిగింది. కాకపోతే ఇక్కడ శ్రీరెడ్డిని ఆ మీటింగ్కి పిలవలేదు అని చెప్పేసి అయితే మనకి వార్తలు ఉన్నాయి, అందులో కనిపించలేదు కూడా. అయితే ఇక్కడ ఎప్పుడు చూస్తున్న సోషల్ మీడియాలో శ్రీరెడ్డి జగన్ గారి గురించి అనేకసార్లు మా అన్నయ్య అన్న అని చెప్పేసి మాట్లాడే తనని ఎందుకు పిలవలేదు, ఎందుకు తనని దూరం పెట్టారు? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్తోని మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. కానీ ఆ మీటింగ్లో శ్రీరెడ్డి గారు కనిపించలేదు. ఎందుకు శ్రీరెడ్డి గారిని దూరం పెట్టారు? ఎందుకంటే మనం చూస్తున్నట్టయితే చాలామందిని జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పుగా ఎవరైనా ఒక మాట మాట్లాడితే ఆమె కెమెరా ముందుకు వచ్చేసి ఎలా మాట్లాడుతుందో మనం చూసాము. సో అలాంటి ఆమెను ఎందుకు మరి దూరం పెట్టారు? వివరాల్లోకి వెళ్తే యాక్చువల్లీ ఈసీ రూల్లో ఉన్నప్పుడు ప్రచారాన్ని కొన్ని పరిధులు ఉంటాయి, వాటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగానే నువ్వు ప్రచారం చేసుకోవచ్చు. అండ్ నోరు అదుపులో పెట్టుకుని ప్రచారం చేసుకోవాలి. మొన్న కూడా నోటీసులు ఇచ్చారు పశుపతి గిష్పతి అన్నందుకు చంద్రబాబు నాయుడిని. అండ్ నెక్స్ట్ ఒక నిర్ణీత కాలం వరకు మాత్రమే మీరు ప్రచారం చేయడానికి అర్హులు, తర్వాత మీరు ప్రచారం చేయడానికి ఉండదు. అండ్ ఇప్పుడు ఈ సర్వేలన్నీ కూడా ఆల్రెడీ ఆపేశారు, దానికి కాలం చెల్లింది. ఇప్పుడు ఇంకెవరు సర్వేలు చేయడానికి లేదు. ఎలక్షన్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ అని వస్తాయి మళ్ళీ కొత్తగా, అప్పుడు వాళ్ళ వ్యవహారం వేరే తీరుగా ఉంటుంది. సో ఇప్పుడు జగన్కి ఏమనిపించిందంటే, ఎంతసేపు మనం బస్ వేసుకొని రోడ్లన్నీ చుట్టేసి వచ్చినప్పటికీ కూడా మనం ఏం చేస్తాం, ఇక్కడ నిలబడతా, నన్ను చూసి ఒక 1000 మంది వచ్చారనుకో, ఆ 1000లో 900 మంది మనం చిల్లరిస్తామంటే వచ్చిన వాళ్ళే. 100 మందో ఊరికి అటు ఇటు తిరుగుతా ఏంటిది అని తొంగి చూసేవాడు వస్తాడు. వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే వీళ్ళకి ఎలాగో చిల్లరిస్తే వచ్చాడు, వీడు పక్కోడు చిల్లరిస్తే అటు వెళ్ళిపోతాడు. రెగ్యులర్ జనాలు కాదు కదా వాళ్ళు. కాకపోతే వీళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటంటే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ మధ్యకాలంలో అసలు సోషల్ మీడియాలో గెలిస్తే నువ్వు గెలిచినట్టే. ఎట్లా అంటే బీజేపీకి అండ్ యాప్ ఏఏపీ మన కేజ్రీవాల్, వీళ్ళిద్దరు కూడా లాస్ట్ టైం సోషల్ మీడియా ద్వారానే గెలిచారు. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళ సోషల్ మీడియా ఖాతాకి ఉన్న ఫాలోవర్స్ లైక్స్ని పెంచుకోగలరు. ఇప్పుడు బీజేపీకి కొన్ని కోట్ల ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ ఏ పోస్ట్ పెట్టినా అంతకుమించి లైకులు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ అట్లా సోషల్ మీడియా అకౌంట్ని ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే మనం అదొక సక్సెస్ లాగా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, మనం నార్మల్గా చూస్తాం కదా, ఇప్పుడు ఈ చీరలు కొనమనన్నా చెప్తారు, ఈ నగలు కొనండి, ఇక్కడే టబ్బులు కొనండి, ఇక్కడే ఇవి కొనండి అని చెప్పేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళ చెప్పుడు మాటలు విని కూడా 2-3 కొనేవాళ్ళు ఉంటారు. అలా వాళ్ళు పలానా మన జగనన్నకు ఓటేయండి అని చెబితే ఎవడో ఒకడు చూసి వేస్తారు. కానీ మన వీళ్ళు ఈసీ రూల్ కిందికి రారు, ఇది వీళ్ళ వాక్చాతుర్యం. ఇప్పుడు నువ్వు వాళ్ళు ప్రచారం ఆపేసినా మన ఇద్దరం మాట్లాడుకోవచ్చు కూర్చొని, వీళ్ళు గెలిస్తే బాగుండు, వాళ్ళు గెలిస్తే బాగుండు అని. సో ఆ టైప్ ఆఫ్ ఆ లాస్ట్ కీలకమైన 2 రోజులు ఏవైతే ఉంటాయో, జస్ట్ ఎలక్షన్కి వెళ్ళే ముందు అంటే పోలింగ్ డేట్స్ టైంలో వీళ్ళు ప్రచారం ఆపేస్తే సోషల్ మీడియాలో దున్నొచ్చు మ్యాక్సిమం అని చెప్పేసి నాకు ఒక ఐడియా వచ్చింది. అధికారం కూడా ఉంది, డబ్బులు కూడా ఉన్నాయి, రైట్? ఇప్పుడు వీళ్ళందరికీ ఈయన ఏం చేశాడంటే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అందరూ రండి అని చెప్పి ఒక దండోరా మోగిస్తే వీళ్ళందరూ కూడా ఆనందం తట్టుకోలేక వెళ్ళి అక్కడ సమావేశం అయిపోయారు. ఎందుకంటే వీళ్ళ ఆతృత ఏంటంటే, ఒక ఓటుకే వీడు 5,000 10,000 ఇస్తారు, అవునా? అట్లాంటిది మనకున్న ఇంతమంది ఫాలోవర్స్ని బట్టి మనకి ఇంకెంత ఇస్తాడో. ఎందుకంటే వీళ్ళు జనరల్గా బయటికి వెళ్ళేది కూడా దుకాణాలు వాళ్ళకి వీళ్ళు ప్రమోట్ చేయడానికి కూడా ఎంతో కొంత తీసుకుంటారు, పెయిడ్ ప్రమోషన్స్ ఉంటాయి కాబట్టి. సో ఒక పొలిటికల్ పార్టీ అయినా పిలుస్తున్నాడు అంటే ఎంత ఇస్తాడో, మనందరికి మంచి కవర్లో మూట చెప్తాడు. మనం అదే పనిగా 30,000 ఇస్తే ఇంత ప్రచారం చేద్దాం, 40,000 ఇస్తే ఇంత చేద్దాం, వీళ్ళు ఆల్రెడీ కొన్ని లెక్కలు వేసుకొని వెళ్తారు అక్కడికి. అఫ్కోర్స్ అక్కడ జరిగిన వ్యవహారం కూడా అదే. బేసికల్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ని పిలిచాడు అంటే కూడా చిల్లర ఇవ్వడానికే పిలిచాడు, వాళ్ళు కూడా చిల్లర తీసుకోవడానికే వచ్చారు. అండ్ నెక్స్ట్ అంటే వివిధ రూపాల్లో డైరెక్ట్ జగన్ జేబులోకి వెళ్ళిపోయినా ఏదో రకంగా అక్కడ పంచి పెడతారు, వాళ్ళు కూడా అలాగే ఆనందం తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బేసికల్లీ ఎప్పటి నుంచో జగన్ భజన చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దాంట్లో జగన్ భజన చేయకపోయినా వంటలక్కలు, మామూలుగా ఈ గిఫ్ట్ ప్యాక్లు ఓపెనింగ్ చేసేవాళ్ళు,
అండ్ నెక్స్ట్ విహారయాత్రలకు వెళ్ళి అది ఇది చూపించేవాళ్ళు, గుడ్లు గోపురాలు తిరిగేవాళ్ళు, రకరకాల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. పోతే శ్రీరెడ్డిని ఎందుకు పిలవలేదు అని అన్నాం. ఎందుకంటే జగన్ గురించి ఏమైనా సరే ఫస్ట్ ఎరా అని నోరు తీసేది శ్రీరెడ్డియే. ఇప్పుడు ఆమెను కనుక అక్కడికి పిలిస్తే ఓటు వేసేవాడు కూడా ఏడు శ్రీరెడ్డి చెప్తే. ఎందుకట్లా? ఎందుకు ఏడు అంటే శ్రీరెడ్డి చెప్తే ఎందుకు వేస్తారు ఓట్లు? మరి ఇప్పుడు తను మాట్లాడుతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్. నేను నీకు సపోర్ట్ చేయడం వేరు, ఓకేనా? నీకు ఓటేయమని నేను చెబితే వాళ్ళు నీకు ఓటేయడం వేరు. నేను నీకు సపోర్ట్ చేస్తున్నా అంతే. నేను వెళ్ళి నీకు జగనన్న కోటని అమ్మో ఇది చెప్పిందంటే మనం అసలు ఆ ఓటే వద్దురా, అసలు పోలింగ్ బూత్ కూడా ఎవడరాడు. అలా ఉంటుంది ఆమె నోరు, ఆమె తీరు, ఆమె వ్యవహారం శైలి అన్నీ అనమాట. సో అందుకని చెప్పేసి ఆమెను పిలిచి ఉండరు, నెంబర్ 1. నెంబర్ 2, శ్రీరెడ్డి లాంటి వాళ్ళని జగన్ పిలిస్తే జగన్ని కూడా శ్రీరెడ్డి లాంటి వాళ్ళే అంటారు. రైట్, ఓకే, అవునా? సో అందుకు ఆయన్ని పిలవాడు. నెక్స్ట్ ఎంతసేపు పవన్ని 3 పెళ్ళిళ్ళు అని అంటున్నాడు కదా, 3 భార్యలు. నిన్నగాక మొన్న కూడా అన్నాడు. అలాంటిది ఈయన శ్రీరెడ్డిని పిలిచి బొకే ఇచ్చి పూలగొచ్చం ఇచ్చి సన్మానం చేసి పంపిస్తే ఇప్పుడు ఈయనని ఏమంటారు బేసికల్లీ. సో అందుకని చెప్పేసి ఇట్లాంటి వ్యవహారాలకి అసలే ఎలక్షన్లు పిలిచింది ఒక మంచి కార్యానికే. నేను అప్రిషియేట్ చేస్తాను, బికాజ్ ఇది మంచి విషయమే. ఈ ఊరూరు తిరిగి ఆడికి డబ్బులు ఇచ్చే బదులు వీళ్ళనే ఇప్పుడు ఇంట్లో కూర్చొని వంటలు చేసే వాళ్ళని వీళ్ళకి చేసి నార్మల్గా ఓ పప్పు వీడియో పెట్టేసి నాకైతే అసలు అబ్బా కరెంటు లేదండి ఇంట్లో, ఫ్యాన్ ఉంటే బాగుండు, ఫ్యాన్ని చూస్తే నాకు జగనే గుర్తొస్తున్నాడండి, జగన్ కోటేయండి అని చెప్పేస్తారు వాళ్ళు. నవ్వుకుంటూ మళ్ళీ తాలింపేసేస్తారు దీంట్లో. అంటే అలా వాళ్ళు అంటే బలవంతంగా చెప్పినట్టు కాకుండా ఇండైరెక్ట్గా చెప్పేస్తారు. సో ఆ రకంగా మళ్ళీ ఏదో రేట్లు మండిపోతున్నాయండి, అబ్బా మా జగనన్న ఉంటే ఎంత బాగుండేదో, ఇట్లాంటివన్నీ ఏవేవో చెప్తూ ఉంటారు జస్ట్ సింపుల్గా. అలా వాళ్ళ చేత చెప్పించడానికి వీళ్ళు కొంచెం చిల్లరిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఇస్ నథింగ్ బట్ పీపుల్ ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఒకడు ఉంటాడు ఫ్రాంక్ వీడియోలు చేస్తారు, ప్రాంక్ వీడియోలు అంటే అట్లా బీచ్ల చుట్టూ వెళ్ళి వాళ్ళ నీళ్ళని గిల్లి హి అని నవ్వుతూ ఉంటాడు, ఆ వీడియో పెడతారు. అవునా? వాడికి 1 మిలియన్ ఫాలోవర్లు ఉంటారు. ఆడే ఒక పనికి మాలినోడు, వాడిని ఫాలో అయ్యే వాళ్ళు ఎలా ఉంటారు చెప్పు బేసిక్గా. అవునా? భార్యాభర్తలు కలిసి చిల్లరగా ఇంకా ఏంటి పిచ్చి డ్యాన్స్లు వేసి పెడతా ఉంటారు. అవునా? వాడికి మళ్ళీ ఒక 5 లక్షల ఫాలోవర్లు ఉంటారు. వాడే అట్లాంటోడు, వాడిని ఫాలో అయ్యే వాళ్ళు ఇంకెలా ఉంటారు బేసికలీ ఆ థాట్లో. అంటే వీళ్ళందరూ ఏంటంటే జస్ట్ బేసికలీ, కానీ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అయినా అంటే అమాయకులే ఉంటారు బేసికలీ. అంటే ఇట్లాంటి వాళ్ళని ఫాలో అవుతున్నారంటే వాళ్ళు అమాయకులు కాబట్టి ఏది చెప్తే వింటారు. ముందు అమాయకుల ఓట్లను మనం తెచ్చుకున్నాం అనుకో, తర్వాత తెలివైన వాళ్ళ సంగతి తర్వాత చూసుకోవచ్చు. తెలివైన వాళ్ళు అంటే మనం ఇంకా వాడు మనకు రోడ్డు వేసాడా, అదేసాడా, ఇదేసాడా అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంచెం తెలివైన వాళ్ళు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. ఒట్టి అమాయకులు ఉంటారు చూసా, ఏంటి అని అంటారు చూసావా, ఏం లేదు ఓటు ఇట్లా వెయ్యి అంటే సరేనండి వేస్తాను అంటారు చూసావా, అట్లాంటి వాళ్ళు ఫస్ట్ కావాలి. అలాంటి వాళ్ళందరూ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏ పని పాట లేని వాళ్ళే కదా ఇక్కడ సోషల్ మీడియాలో ఫాలో అయ్యేది వీళ్ళని. బేసికలీ పనున్నవాడు అందరూ పనులు చేసుకుంటారు. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అదే పనిగా వాళ్ళు ఎంటర్టైన్ చేయడానికి ఏదో ఒక పని చేస్తారు. వీళ్ళు ఏ పని లేకే కదా ఇట్టి చూస్తూ ఉంటారు నవ్వుకుంటూ. అవునా కదా? జస్ట్ బేసికలీ అందుకని చెప్పి ముందు వీళ్ళని అట్రాక్ట్ చేస్తే, ఈ పనికి మాలిన వాళ్ళందరిని అట్రాక్ట్ చేస్తే తర్వాత మిగతా వాళ్ళని ఎంటర్టైన్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాడు. ఆయన మంచి విషయమే. దానికి ఈ శ్రీరెడ్డి లాంటి వాళ్ళని కొంచెం దూరంగా ఉంచితే కనీసం గెలుపుకి ఒక్కడుగన్నా ముందుకేస్తామేమో అన్న ధీమాతో ఆయన ఉన్నాడు, అంతమించి ఇంకేం లేదు. అంటే ఇంతమంది మనం చూస్తున్నట్టయితే శ్రీరెడ్డి గారుని ఆమె వీడియోస్ చూస్తే మరి ఇప్పుడు ఆమె పిలవలేదు కాబట్టి ఆమె మరి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉందంటారా? అట్లా ఏం లేదు. ఏంటంటే ఆమె మనిషికి అది పోతుంది, గుడ్ విల్ పోతుంది. అట్లా చేయలేరు, ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న కాన్ఫిడెన్స్ పోతుంది బేసికలీ. అంటే ఇప్పుడు మనం ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఒక 5 ఏళ్ళు ఒక పార్టీ గురించి మాట్లాడుతావు, ఇంకో పార్టీ గురించి భజన చేస్తూ ఉంటే ఇంతకుముందు తిట్టావు, ఇప్పుడు మళ్ళీ నువ్వు పొగిడితే ఎలా ఉంటుంది? రైట్. ఇప్పుడు పొగిడి మళ్ళీ తిట్టినా కూడా వీళ్ళకున్న గుడ్ విల్ పోతుంది, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి విజ్ఞాన్ గారు.